ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల చేతికి ఒక్కసారి చిక్కామా దాని నుంచి బయటపడడం అంత ఈజీ కాదంటారు. అప్పు తీసుకునే వరకు వెంటపడే ఫైనాన్స్ సంస్థలు ఇక ఆ తర్వాత అసలు సీన్ చూపిస్తుంటాయి. వడ్డీ, చక్రవడ్డీలను ముక్కు పిండి వసూలు చేస్తారు. డబ్బులు చెల్లించలేదంటూ ఇంటికి వచ్చి పరువు తీస్తుంటారు. డబ్బు కట్టే వరకు ఏజెంట్లు నిద్ర కూడా పోనివ్వరు. ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఏజెంట్ల టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా ఓ యువకుడు ఏజెంట్లు పెట్టే ఇబ్బందులు భరించలేక వారి కళ్ళ ముందే తన బైక్ను తగలబెట్టేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో డబ్బులు తీసుకుని 2 వీలర్ కొనుగోలు చేశాడు. ఈఎంఐ పద్ధతిలో డబ్బులు తిరిగి చెల్లిస్తున్నాడు. ఇప్పటి వరకు చెల్లించింది పోగా ఇంకో 5 నుంచి 6 వేల బకాయిలు మిగిలి ఉంది. ప్రతిసారి ఈఎంఐ డబ్బుల కోసం ఫైనాన్స్ ప్రతినిధులు ఇంటికి వస్తుండడంతో ఆ యువకుడు మనోవేదనకు గురయ్యాడు. మిగిలిన బకాయి కోసం ఫైనాన్స్ ప్రతినిధులు శనివారం ఇంటికి రాగా వారి ముందే బైక్కు నిప్పంటించాడు. అది పూర్తిగా కాలిపోయింది. ఫైనాన్స్ వాళ్ళు పెట్టే వేధింపులు భరించలేకనే బైకును తగలబెట్టినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.